అలాగే బస్సు కంపెనీ గతంలో కూడా ఇలాంటి అంటే ఇట్లా లేకుండా లైసెన్స్ లేకుండా ఉన్నాయి కదా, ప్రస్తుతం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? కర్నూలు జిల్లాలో ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి మొత్తం అయితే ఇప్పటికే తెలుస్తున్న ప్రకారం మొత్తం ఒక 20 మంది వరకు చనిపోయి మృత్యువాత పడి ఉంటారని చెప్పేసి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. సమయంలో 40 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఒకసారిగా అయితే బైక్ ను మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్టు మాత్రం ఇటు అధికారులు స్థానికంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడేందుకు ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించారు. ఏదైతే ఒకసారిగా బస్సులో మంటలు ఎక్కువగా వ్యాపించడంతో మాత్రం ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతోనే 20 మంది వరకు ప్రయాణికులు అయితే ఈ బస్సులో ఉండిపోయి ఆ అగ్నికీలకు ఆహుతై చనిపోయి ఉంటారు అని చెప్పి ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడిన 12 మంది ప్రయాణికులు మాత్రం కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రధానంగా కర్నూలు ఏదైతే బస్సు ప్రమాదానికి సంబంధించి ఏదైతే డ్రైవర్ అలర్ట్నెస్ లేకపోవడంతో ఈ ప్రమాదంకి ప్రధాన కారణంగా మాత్రం ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. డ్రైవర్ కనుక బస్సులు మంటల్లో చెలరేగిన సమయంలో ప్రయాణికులను కనుక అప్రమత్తం చేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే అధికారుల నుంచి వెల్లడవుతుంది. అయితే ప్రధానంగా బస్సు ప్రమాదాన్ని మాత్రం ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మొదటి డ్రైవరు పరారీ ఉండటంతో రెండో డ్రైవర్ ద్వారా ప్రాథమిక సమాచారం అందుకుంటున్నారు. అయితే బస్సు సంబంధించి ప్రమాద సమయంలో మాత్రం బస్సులో మాత్రం ఫైర్ సేఫ్టీ సంబంధించి ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటించినట్లుగా మాత్రం ఇటు జరిగినట్లు మాత్రం ఇటు బస్సు సిబ్బంది ఆ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవడానికి మాత్రం ఇటు అధికారులు గుర్తించారు. రెండో డ్రైవర్ గా ఉన్న అతను మంచినీళ్ళు ఏదైతే అక్కడ ఉన్న నీళ్లతోటి బస్సులో మంటలు చెలరేగిన మంటలను ఆర్పినప్పటికీ మాత్రం వాటిని కంట్రోల్ చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అయితే బస్సు ఫైర్ సిబ్బందికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎంతవరకు ఏదైతే ఫైర్ కి సంబంధించి ఎంతవరకు ఆ ప్రికాషన్స్ పాటించింది అనేది మాత్రం ఇటు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. బస్సు ప్రమాదం జరగటం మాత్రం అత్యంత ఏదైతే దాని పట్ల మాత్రం ఇటు సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఏదైతే తెల్లవారుజాము సమయంలో అత్యంత ఈ ప్రమాదానికి గురయ్యి ఇలా చనిపోవడం మాత్రం బాధాకరంగా చెప్పి చంద్రబాబు అయితే స్పందించారు. ఇప్పటికే సిఎస్ అధికారులతో మాట్లాడి సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశించారు. బాధితులు ఏదైతే ప్రమాదం నుంచి బయటపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించారు. అయితే కర్నూలు జిల్లాలో జరిగిన ఈ కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ప్రధానంగా అసలు లోపాలను మాత్రం బస్సు మాత్రం ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇటు స్థానిక అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఐజీ కోయా ప్రవీణ్ కూడా స్పందించారు. బస్సు ఫైర్ కి సంబంధించి బస్సుల్లో ఏదైతే ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి బస్సులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నాయో అసలు ఈ ట్రావెల్స్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ప్రికాషన్ ఎంతవరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు, దీనిపై పూర్తిగా లోతైన అధ్యయనం జరగాలని చెప్పేసి ఐజీ కోయా ప్రవీణ్ కూడా చెప్తున్న నేపథ్యంలో రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుధాకర్.